Hi everyone, my name is Samant Kumar. I'm from Pune, Andhra Pradesh. I graduated in the year of 2022 in Electrical and Electronics Engineering. After my graduation, I have joined into next year CCBP Full Stack Development course. I recently got placed in Reventure India. నా గ్రాడ్యుయేషన్ అనేది 2022లో కంప్లీట్ చేయడంతో ఆన్ క్యాంపస్ లో నేను సెలెక్ట్ అయ్యాను. డ్యూరింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నా పర్సెంటేజ్ అనేది తక్కువ ఉండడం వల్ల నేను డిస్క్వాలిఫై అయ్యాను. నా ఫ్రెండ్ సజెషన్ ద్వారా నేను నెక్స్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ రికార్డెడ్ సెక్షన్స్ అండ్ కంటిన్యూస్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ ద్వారా నేను కోర్స్ అనేది కన్సిస్టెంట్ గా 4 to 5 months అనేది నేర్చుకోవడం జరిగింది. ఇలా నేర్చుకుంటూ రెసిషన్ ఉండడంతో నేను కొద్దిగా స్ట్రగుల్ ఫీల్ అయ్యి నాకు జాబ్ వస్తుందా రాదా అనే టెన్షన్ లో పడుతూ కోర్స్ అనేది సరిగ్గా కంప్లీట్ చేయకుండా సరిగ్గా క్వాలిఫై అవ్వలేదు. అండ్ ఇలా చేస్తూ ఉండగా నాకు అనిపించింది జస్ట్ నేను ఇలాగే ఉండిపోతానేమో, నాకు గ్రోత్ అనేది ఉండదేమో అనే థాట్ తో నేను మళ్ళీ కంటిన్యూస్ గా లెర్నింగ్ అనేది స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 1 month లో నేను రివెంచర్ ఇండియాలో ప్లేస్ అయ్యాను. ఇక్కడ నాకు టెక్నికల్ సపోర్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది. వాళ్ళు ఇచ్చిన కంటిన్యూస్ కోర్స్ అండ్ స్టడీ మెటీరియల్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి నేను కంటిన్యూస్ గా రిపోర్ట్ చేయడం వల్ల నాకు ఈ ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్రాక్ చేయడం అనేది జరిగింది. యాజ్ అ ఫ్రెండ్ గా నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు కంటిన్యూస్ గా లెర్నింగ్ అనేది చేస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ టీమ్ సపోర్ట్ అనేది ప్లేస్మెంట్ ఇవ్వడానికి 100% ట్రై చేస్తుంది. ఇక్కడ మనం ఎప్పుడైతే కన్సిస్టెంట్ గా లెర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తామో, మన టెక్నికల్ స్కిల్స్ ని బిల్డ్ చేసుకుంటామో, అప్పుడైతేనే మనం మన మీద కాన్ఫిడెంట్ గా ఉండి ప్లేస్మెంట్ అనేది ఈజీగా క్రాక్ చేస్తాం. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ది ప్లేస్మెంట్ టీమ్. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ సపోర్ట్ అనేది ఇవ్వడం వల్ల నేను ఈ జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ప్రొవైడ్ చేసిన రిసోర్సెస్ ద్వారా ఈ ప్లేస్మెంట్ అనేది క్రాక్ చేయడం జరిగింది. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ది ప్లేస్మెంట్ టీమ్ అండ్ ది నెక్స్ట్ ఇయర్ ఆల్సో. థ్యాంక్ యూ.